హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు కమ్మనైన మృదువైన ఇడ్లీ పిండితోనే కాకుండా ఇడ్లీ బియ్యంతో ఎట్లా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే ఇడ్లీస్తో పాటు చట్నీ కూడా చూపిస్తాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఏ టిఫిన్స్లోకైనా మీకు పర్ఫెక్ట్గా కాంబినేషన్కి సెట్ అవుతుంది అనమాట. ముందుగా ఇడ్లీస్ కోసం ఏంటంటే నేను బియ్యాన్ని వాడాను. బియ్యం మీరు రేషన్ బియ్యంతో అయినా సరే చాలా టేస్టీగా ఉండే ఇడ్లీస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము రండి. ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మినపప్పు తీసుకోండి. నేను గుళ్ళు పప్పు తీసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి వేసి వీటిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. అలానే ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 3 గ్లాసుల బియ్యాన్ని నేను తీసుకున్నాను. ఈ బియ్యం మీరు ఇంట్లో రెగ్యులర్గా సోనా మసూరి అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి. చాలా ఏ బియ్యం అయినా సరే మీరు చక్కగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేశారనుకోండి, చాలా మృదువుగా ఉండే కమ్మనైన ఇడ్లీస్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ బియ్యం ఉండేటువంటి ఆ మురుకు పోయేంత వరకు ఒక 2-3 సార్లు అయితే చాలా బాగా కడుక్కోవాలి. వీటిని ఎంత నీట్గా మీరు వాష్ చేసుకుంటారో ఇడ్లీలు అంతా చక్కగా మల్లె పువ్వుల్లా తెల్లగా చాలా బాగా వస్తాయండి. సో కడగడానికి 2-3 సార్లు అయినా సరే బాగా వాష్ చేసుకోండి. మినపప్పును కూడా బాగా వాష్ చేసి నీళ్లు పోసి మూత పెట్టి 5-6 గంటలు వీటిని నాననివ్వాలి. అంటే మీరు ఇడ్లీలు రేపు వేసుకుంటారు అనుకోండి, ఈరోజు మార్నింగే వీటన్నింటినీ నీట్గా కడిగేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసేయండి. సపరేట్ గిన్నెల్లోనే నానబెట్టుకోండి. అన్నీ కలిపి నానబెట్టద్దండి. అలానే ఇది నేను 5-6 గంటల తర్వాత ఆ పప్పులన్నీ నానిపోయినాయి కదా, అవి రుబ్బక ముందు ఏంటంటే ముందుగా అటుకుల్ని ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. బౌల్ అటుకులు తీసుకొని అటుకులను కూడా నీట్గా 2-3 సార్లు కడగాలండి. వాటిలో బాగా డస్ట్ ఉంటుంది కదా, అటుకులను కూడా నేను నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అవి మునిగేంత నీరు పోసి పక్కన పెట్టేసుకోండి. ఈ నానిన ఈ పప్పు అలానే ఈ బియ్యాన్ని రుబ్బక ముందున 10 నిమిషాల ముందు అటుకులు మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ నానిన మినపప్పు ఉంది చూసారండి. ఇప్పుడు నేను వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసాను. డ్రైన్ చేసిన తర్వాత కూడా మీరు 1-2 సార్లు అయితే శుభ్రంగా వాటిని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పులకి వాటికి పైన చిన్న పొడి లాంటిది ఉంటుందండి, వైట్ పౌడర్ లాంటిది, అదంతా పోతుందన్నమాట మీరు ఇలా వాష్ చేయడం వలన. సో అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఆ వాటరు రుబ్బులోకి రాకుండా ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇట్లాంటివి మీరు పాటిస్తే ఇడ్లీలంతా చక్కగా టేస్ట్గా హెల్దీ ఇడ్లీ మీ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా వచ్చిందో మీరు ఒకసారి నాకు మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. అప్పుడు నాకు మీ యొక్క అభిప్రాయం నాకు తెలుస్తుంది. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను బియ్యాన్ని కూడా అలానే అండి ఆ సోక్ చేసాం కదా, నానబెట్టిన ఆ వాటర్ని అంతటిని కూడా ముందుగా డ్రైన్ చేసేసి మళ్ళీ బియ్యాన్ని ఇంకొక 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. ఇలా రన్నింగ్ వాటర్లో కనుక మీరు ఒకసారి వాష్ చేశారనుకోండి, బియ్యం చూడండి ఎంత తెల్లగా చక్కగా ఉంటాయి. ఆ వాటర్ అంతా కూడా తెల్లగా వచ్చేంత వరకు మీరు వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బియ్యం చక్కగా నానియండి, ముట్టుకుంటే ఇట్లా పొడిలాడితే పొడిగా అయిపోతుంది అనమాట. బియ్యం అంత చక్కగా నాని ఇప్పుడు మనం సేమ్ అలానే స్ట్రైనర్లోకి తీసుకొని ఆ వాటర్ అంతా వడబోసేసి బియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ నానిన మినపప్పు నానిపోయిన ఈ బియ్యాన్ని మిక్సీలో గ్రైండర్లో వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నానండి. మీకు దగ్గర గ్రైండర్ మీకు ఇష్టం లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మిక్సీలో మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కొద్దిగా జార్లో వేసుకొని పిండిని చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చండి మిక్సీ జార్లో కూడా. సో నేను ఇలా వెట్ గ్రైండర్లో ముందుగా మినపప్పు ఆ తర్వాత బియ్యము వేసాను. ఇప్పుడు అటుకులు కూడా చూడండి చక్కగా మెత్తగా నానిపోయినాయి.
వాటిని కూడా స్ట్రెయిన్ చేసేసి అటుకులను కూడా ఇందులో వేసేసుకున్నాను. ఈ విధంగా అన్నింటినీ వెట్ గ్రైండర్లో వేసేసి కొంచెం వాటర్ పోయండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు హాఫ్ కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టి ఆన్ చేయండి. 10 నుంచి 15 నిమిషాల్లో మీకు ఎంతో మంచి పిండి తయారవుతుందండి. ఇడ్లీ పిండి ఇదేమంత పెద్ద కష్టమైంది కాదు. 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది అంతే. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే ఆ పప్పు కూడా బాగా అవుతుందండి. గుల్లగా చక్కగా వస్తుంది గ్రైండర్లో. మిక్సీలో కూడా అలానే వస్తుంది అనుకోండి, కానీ ఇందులో అయితే ఇంకొంచెం గుల్లగా వస్తుంది. మీకు దగ్గర గ్రైండర్ మీకు చేయడానికి టైం లేకపోయినా మీరు మిక్సీలో అయినా సరే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను, మీకు చూపిస్తున్నానండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే బ్యాటర్ వెన్నలాగా మృదువుగా ఉంది. బ్యాటర్ని బట్టే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి. సో బ్యాటర్ బాగా ఉండేలా చూసుకోండి. సో ముందుగా రాళ్ళని తీసేసి నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ బ్యాటర్ని, ఈ పిండి అయితే ఉందో దాన్ని అంతటిని ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలోకి వీటన్నిటిని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇది ఇలా తీయడానికి చాలా కష్టము అని అనుకుంటారు. కష్టమేం లేదండి. ముందుగా ఏంటంటే ఆ రాళ్ళు తీసి పక్కన పెట్టేసుకొని ఈ వెట్ గ్రైండర్లో ఉన్న పిండిని అంతటినీ కూడా ఒక మంచి గిన్నెలోకి తీసేసుకోవడమే. తర్వాత మీరు ఈ రాళ్ళని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఆ వచ్చిన పిండిని ప్లేట్లోకి అంతా తీసుకున్నారు కదా, ఆ ప్లేట్లోకి పడిన పిండిని అంతటినీ కూడా ఈ గిన్నెలోకి వేసేసి ఒకసారి గరిటె తీసుకొని బాగా కలుపుకోండి. అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇది పులవడం కోసమని నేను పక్కన పెట్టానండి. 8 నుంచి 10 గంటలు పులిస్తే సరిపోతుంది. ఓవర్ నైట్, ఒక నైట్ అంతా కూడా మీరు పులవబెడితే సరిపోతుంది. ఎక్కువ కూడా పులవబెట్టకూడదు. సో ఇలా పులిసిన పిండిని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీకి ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీలు వేయకముందే పల్లీల చట్నీని నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నె వేడైన తర్వాత ఒక బౌల్ పల్లీలు వేసుకోండి. ఆ పల్లీలని దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు వేయించుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో 6 నుంచి 10 పచ్చిమిర్చి, మీ చేతి నిండా కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరుక్కున్నటువంటి ముక్కలు అండి, కొబ్బరి ముక్కలు, 1 కప్పు కొబ్బరి ముక్కలు, చిన్న ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ, దోరగా వేయించుకున్నటువంటి పల్లీలు, ఇవన్నింటినీ వేసుకొని చక్కగా మంచి చట్నీని మనం తయారు చేసుకుందాం. చూడండి, పల్లీలు దోరగా వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ కూడా కాదండి, నేను కొంచెం నీళ్లు పోసుకున్నాను అంతే. ఫస్ట్ మీరు ఇలా కొద్దిగానే వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ఇదిగో చూడండి, కొంచెం కచ్చా బచ్చాగానే గ్రైండ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎక్కడా కూడా పలుకులు అనేవి లేకుండా మొత్తం చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మీరు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎంతో స్మూత్ పేస్ట్ లాగా చట్నీ చాలా బాగా వస్తుంది అన్నమాట. అలాగే ముందే మీరు వాటర్ పోసేసారంటే అక్కడక్కడ పలుకులు ఉండిపోతాయి అన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసి చూడండి, ఎంతో స్మూత్ పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒక మంచి బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి చట్నీని అంతటిని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ చట్నీ ఓన్లీ ఇడ్లీస్లోకే కాదండి, మరి ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఏ టిఫిన్స్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. సో ఇలా చేయండి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గిన్నెలో జార్లో ఉంది కదండి చట్నీని, ఆ చట్నీని కూడా నేను కొద్దిగా వాటర్ పోసి ఈ గిన్నెలోకి వేసేసాను. ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకొని మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపు వేద్దాము. తాలింపు కోసం ఏంటంటే ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలానే ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 6 నుంచి 7 కరివేపాకు ఆకులు కూడా వేయండి.
ఇప్పుడు ఇవి చిట్టుపట్లాడిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి తిరగమూత పెట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మనకి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ చట్నీని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం పిండిని రాత్రంతా లేకపోతే 8 నుంచి 10 గంటల సేపు పులివి పెట్టాం కదా, ఆ పిండిని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఈ పిండి చూడండి, ఒకసారి నేను మీకు గరిటతో చూపిస్తున్నాను. ఎంత చక్కగా పులిసింది కదండి. ఆ క్వాంటిటీ కూడా డబుల్ అయ్యింది. నిన్న అది ముందు రోజు ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా అది ఉబ్బి గిన్నెంతా కూడా ఫుల్ అయిపోయినట్టుంది కదా. సో ఇలా అయిందంటే చక్కగా పులిసిందని అర్థము. ఇప్పుడు నేను ఇడ్లీలు వేసుకోక ముందున ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగానే మీరు యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ బ్యాటర్ని, ఈ పిండిని కలుపుకోండి. ఇడ్లీకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ జారుడుగా కాకుండా, ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఆ కన్సిస్టెన్సీలోనే ఇడ్లీని, ఆ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఇడ్లీ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసాను. అది ఎందుకంటే స్టీమ్ కోసం అనమాట. ఇడ్లీ గిన్నెలు తీసుకొని, ఇడ్లీ గిన్నెలు అన్నిటికీ కూడా వీడియోలో మేము చూపిస్తున్నట్లుగా ఆ మౌల్డ్స్ అన్నిటికీ నేను నెయ్యిని రాశానండి. నెయ్యిని అప్లై చేశాను. మీకు నెయ్యి లేదంటే ఆయిల్ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. మీకు 2 వద్దంటే కూడా మీరు వాటిని స్కిప్ చేసేసి నార్మల్గానే ప్లేట్స్లో ఇడ్లీస్ని వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఆ బ్యాటర్లో నుంచి మీరు ఇలా గరిటతోటి పిండిని తీసుకొని ఆ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవడమే. మరీ ఫుల్గా వేసేసారనుకోండి బయటకు వచ్చేస్తుంది. కుక్ అయిన తర్వాత కొంచెం పైకి వస్తాయి కదండి ఇడ్లీ. సో కొద్దిగా కొంచెం వెల్తిగానే ఇడ్లీ పిండిని ఆ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మీరు ప్లేట్స్లో వేసేసిన తర్వాత కుక్కర్ గిన్నె పెట్టుకున్నాం కదండి పక్కన, దాంట్లోకి ప్లేట్స్ని స్లోగా వాటిలోకి దించేసుకోవాలి. నేకైతే ఇట్లా సపరేట్గా ప్లేట్స్ ఉండబట్టి నేను ఒక్కొక్కటి వేసి పెడుతున్నానండి. మీకు కనుక కుక్కర్ గిన్నెలు స్టాండ్ ఉంటే కనుక ఆ స్టాండ్లోనే అన్నీ ఒకేసారి ప్లేట్స్ అన్నీ ఆ స్టాండ్లో పెట్టేసి ఆ స్టాండ్ని మీరు యొక్క కుక్కర్ గిన్నెలోకి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్ని ప్లేట్స్లో మీకు ఎన్ని ఇడ్లీస్ అయితే అవసరం అవుతాయో అన్ని ఇడ్లీస్ ఆ ప్లేట్స్ని మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇడ్లీలు అయితే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. కామన్గా మనందరి ఇంట్లో కూడా ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్టేనండి ఇది. సో ఒక్కసారి మీరు ఇలా బియ్యంతో కనుక ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా మీరు ఇడ్లీ పిండితో అయితే చేయరు. ఈ విధంగానే ఇడ్లీస్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో నేను అది గ్యాస్ మీద పెట్టానండి కుక్కర్ని. 10 నుంచి 15 నిమిషాలు కుక్ అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. నేను మిగిలిన ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ డే దోశలకి వాటికి మనకి ఆ పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత నేను ఇడ్లీ కుక్కర్ని తీసి చూశానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే ఇడ్లీస్ ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా కూడా అనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడే నాకు స్మెల్ చూస్తుంటే వాటిని తినాలని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందండి. మీరు ఇలా ఈ టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అవి ఇడ్లీని విధంగా కుక్ చేసుకోండి. అయితే వీటిని ప్లేట్స్లోంచి తీసే ముందు కొంచెం జాగ్రత్తగా ఇలా గరిటెతో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తీయండి. అప్పుడు మీకు షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా ఇడ్లీలు నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చట్నీ, ఆ చట్నీతోటి వీటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. పల్లీ చట్నీతో ఈ ఇడ్లీస్ చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తాయండి. ఇవి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీ. ఇప్పుడు నాకు ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకి వస్తాను. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో కదండి, తెల్లగా కూడా ఉన్నాయి. అసలు ముట్టుకుంటే ఇలా విరిగిపోతున్నాయండి. సో ఇడ్లీస్ని ఇప్పుడు చట్నీలో, ఇదైతే ఇంకొకటి కాంబినేషన్ కింద నేను అల్లం చట్నీ చేసుకున్నాను. సో అల్లం చట్నీ ముందు ప్రిపేర్ చేశానండి. ఆ చట్నీ కాంబినేషన్లో అయితే అసలు అద్దరిపోతుందండి, చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో డెఫినెట్గా మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.